దేవుడు అన్నావు కదా, ఆ దేవుడు అన్యాయం చేస్తాడు నాకు. గురు శిష్యులు ఇద్దరూ అడవిలో నడుస్తూ పోతుంటారు. దారిలో గుమ్మడికాయ చెట్టు చూసి, ఇంత పెద్ద గుమ్మడికాయకి ఇంత చిన్న చెట్ట, ఏమిటో ఈ దేవుడు వింతలీల అని శిష్యుడు చిరాగ్గా గొనుక్కుంటాడు. గురువుగారు నవ్వేసి నడక సాగిస్తారు. కొంచెం దూరంలో మామిడి చెట్టు కనిపిస్తుంది. ఇక్కడేమో ఇంత చిన్న చిన్న కాయలకి ఎంత పెద్ద చెట్టో, ఏమిటో ఈ దేవుడు వింతలీల అని మళ్లీ చిరాగ్గా గొనుక్కుంటాడు. గురువు చిరునవ్వు నవ్వి, కాసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం నాయనా అని పడకేస్తారు. అప్పుడే చెట్టుపై నుంచి ఒక మామిడికాయ రాలి శిష్యుడు తలపై పడుతుంది. అబ్బా చచ్చారా దేవుడా అని గట్టిగా అరుస్తూ లేస్తాడు. గురువు శిష్యుడితో, ఏం అవ్వలేదు నాయనా, ఒకవేళ ఆ దేవుడి చెట్టుకి మామిడికాయ బదులు గుమ్మడికాయ పెట్టుంటే అప్పుడు నువ్వు అనుకున్నది జరిగేదేమో అని నవ్వుతూ నిద్రలోకి జారుకుంటారు. దేవుడిపై అనుమానం మూర్ఖత్వం. దేవుడు నాకు అన్యాయం చేశాడు అని అనడం మానేసి, సృష్టిని నడిపిస్తున్న దేవుడిపై నమ్మకంతో ముందుకు సాగాలి.